ఐఎమ్ స్వప్న. ఐఎమ్ ఏ న్యాచురల్ ఫర్టిలిటీ కోచ్. ఐవీఎఫ్లో ఇంప్లాంటేషన్ ఫెయిల్ అవ్వడానికి ఒక సీక్రెట్ రీజన్ ఏంటో తెలుసా? సో మీకు ఎంబ్రియోస్ బాగుంటాయి, యూట్రస్ బాగుంటుంది, కానీ ఇంప్లాంటేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? సో ఇంతవరకు ఏ డాక్టర్ చెప్పని ఒక సీక్రెట్ ఏంటో తెలుసా? క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎలా వస్తుందో తెలుసా? సో మీరు షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల, కాన్స్టెంట్గా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, సో ఈ మూడు కలిసి మీ గర్భాశయంలో ఒక సైలెంట్గా ఒక ఫైర్ని క్రియేట్ చేస్తే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అప్పుడు ఎంబ్రియో యూట్రైన్ వాల్కి అటాచ్ అవ్వదు. ఎప్పుడైతే బాడీ కామ్గా ఉంటుందో అప్పుడే ఇంప్లాంటేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఫోర్స్ డస్ నాట్ క్రియేట్ ప్రెగ్నెన్సీ, సేఫ్టీ క్రియేట్స్ లైఫ్. సో మీకు కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అయిందా? నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి.